నిశ్శబ్దంలోనే నిజమైన సత్యం దాగి ఉంది. శబ్దాలు, మాటలు, ఆలోచనలు మన చుట్టూ ఒక గోడను నిర్మిస్తాయి. ఆ గోడల అవతల ఉన్నదే నిజం. మనం తరచుగా బయట ప్రపంచాన్ని చూస్తూ, వింటూ ఉంటాం. కానీ మన లోపల ఏం జరుగుతుందో గమనించడం మర్చిపోతాం. నిశ్శబ్దం మనల్ని ఆ అంతరంగంలోకి ప్రయాణించేందుకు అనుమతినిస్తుంది. శబ్దం లేని చోట మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే మన ఆలోచనలు, కోరికలు, భయాలు స్పష్టంగా కనిపిస్తాయి. మనకి ఏది అవసరమో, ఏది అనవసరమో అర్థమవుతుంది. నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మనలోని మంచి, చెడు రెండిటిని మనం చూడగలుగుతాం. అప్పుడు మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే శక్తి లభిస్తుంది. నిశ్శబ్దంగా ఉండటం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రకృతిని గౌరవించడం. అప్పుడే వాటి లోతును, అందాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. బయట నుండి ఆనందాన్ని వెతుక్కోవడం మానేసి మన లోపల ఉన్న ఆనందాన్ని కనుగొనడం నిశ్శబ్దం ద్వారా సాధ్యమవుతుంది. నిశ్శబ్దాన్ని మనం ప్రతిరోజు కొంత సమయం అనుభవిస్తే జీవితంపై మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది. నిశ్శబ్దంలోనే జీవితం యొక్క లోతైన అర్థం, ప్రశాంతత దాగి ఉన్నాయి. నిశ్శబ్దంలో ఉండడం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు, మన మనసులోని ఆలోచనల శబ్దాన్ని కూడా తగ్గించుకోవడం. ధ్యానం దీనికి ఒక మంచి మార్గం.